హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సో మీరు కనుక ఆన్లైన్లోకి వెళ్ళి చూసినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మనకు ఒక 20-30 అకౌంట్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే రకరకాల అకౌంట్స్ మనకు అక్కడ ఓపెన్ చేసుకోవడానికి కనిపిస్తూ ఉంటుంది. సో అందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏది, ఎందులో మనం ఓపెన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ కంగారులో వేరే అకౌంట్ కనుక ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీకు మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయకపోతే అక్కడ ఛార్జెస్ పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ అకౌంట్స్ అన్నింటిలో మనం ఏ అకౌంట్స్ తీసుకుంటే బెటర్, ఎందులో మనకు ఫ్రీ చెక్ బుక్ కానీ లేకపోతే ఫ్రీ డెబిట్ కార్డ్ కానీ ఉంటుంది, అలాగే ఎందులో క్యాష్ లిమిట్ బాగుంటుంది అనే దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సైడ్లో చూడొచ్చు, మీరు BOBకి సంబంధించిన అఫీషియల్ సైట్ కనుక ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాలా అకౌంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిలో మనకు జీరో బ్యాలెన్స్ సంబంధించి కేవలం 2 అకౌంట్సే ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు BOB లైట్ సేవింగ్ అకౌంట్, అలాగే రెండోది వచ్చేసి BOB బ్రో సేవింగ్ అకౌంట్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఈ రెండు వచ్చేసి మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్సే. అలాగే ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే BOB బ్రో సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకు కేవలం 16 to 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే లిమిటెడ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే దీన్ని ఆఫర్ అయితే చేస్తారు. అలాగే BOB లైట్ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది, ఇందులో కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది. ఇది కేవలం మనకు BOB బ్రో సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ కోసం అది పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే BOB లైట్ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉందో మనకి ఇందులో ప్రీ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. కాకపోతే దీనికి కొన్ని ఛార్జెస్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, 2 అకౌంట్స్కి సంబంధించి నేను కొంచెం కంపారిజన్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 2 అకౌంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 2 వచ్చేసి మనకు జీరో బ్యాలెన్స్ అకౌంటే. అలాగే రెండిట్లలో కూడా మనకు ఫ్రీగా డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు. రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ రెండిట్లలో వస్తుంది. మనకు బ్రోలో వచ్చే డెబిట్ కార్డ్ వచ్చేసి ఫ్రీ అనమాట, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సరే BOB లైట్ ఓపెన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వచ్చేసి మనకు డెబిట్ కార్డ్కి సంబంధించిన ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళకి 3000 రూపీస్ ఉంటుంది, అలాగే సెమీ అర్బన్ ఉండే వాళ్ళకి 2000 రూపీస్ ఉంటుంది, అలాగే రూరల్లో ఉండే వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ నేను ఇంతకుముందుకే చెప్పేశాను. అలాగే చెక్ బుక్ కనుక మనం చూసినట్టయితే రెండిట్లో ఫ్రీగా ఉంది. క్యాష్ డిపాజిట్ లిమిట్ పర్ డే కనుక మనం చూసినట్టయితే 2 lakh రూపీస్ ఇందులో ఉంది, 2 lakh రూపీస్ అందులో ఉందన్నమాట. క్యాష్ విత్డ్రావల్ లిమిట్ పర్ డే వచ్చేసి మనకు 50,000 అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనం KYC కంప్లీట్ చేసుకున్నట్టయితే, ఒకవేళ మీరు KYC కంప్లీట్ చేసుకోకపోతే మనకు పర్ ఇయర్కి మనకు 2 lakh రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట. అది వచ్చేసి మినీ KYC అయితే అంటారు. మీరు KYC ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను KYC మీకు చేసి కూడా చూపిస్తాను. లేకపోతే మీకు నియరెస్ట్ ఏదైనా బ్రాంచ్ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి కూడా మీరు KYC కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా వచ్చేసి మనం ఇప్పుడు ఎవరైనా సరే 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్గా మనకు ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే మైనర్ ఉంటారో అంటే 18 ఇయర్స్ బిలో ఉంటారు కదా, వాళ్ళు కనుక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఆన్లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే KYC కోసం వాళ్ళు ఆఫ్లైన్లో బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది అంత వద్దు అనుకుంటే మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గార్డియన్ తీసుకొని డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి అక్కడనే అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడనే KYC కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలనే ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం డైరెక్ట్గా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన సైట్ అయితే ఇక్కడ ఓపెన్ చేసాం. ఇక్కడ సింపుల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇటువంటి ఒక పేజ్ అయితే వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో మీకు 3 లైన్స్ పైన మీరు ప్రెస్ చేయగానే అకౌంట్స్ అని వస్తుంది. అకౌంట్స్లోకి రాగానే మనకి ఇక్కడ చాలా రకాల అకౌంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇక్కడ మనకు చాలా రకాల బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఇవేవి అవసరం లేదు, జస్ట్ మనం BOB లైట్ సేవింగ్ అకౌంట్, BOB బ్రో సేవింగ్ అకౌంట్ ఉంది కదా, ఆ రెండిట్లలో ఏదైనా ఒక దాన్ని అయితే ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఇక్కడ నేను BOB బ్రో సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దానిపైన ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్, అలాగే ఫ్రీగా ఒక డెబిట్ కార్డ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఫ్రీ చెక్ బుక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా. అలాగే ఇక్కడ నుంచి మీరు ఫ్రీగానే NEFT కానీ లేకపోతే IMPS UPS అన్ని చేసుకోవచ్చు. ఫ్రీ SMS అలర్ట్స్ వస్తాయి. ఈ విధంగా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇదే కాకుండా వేరేది ఓపెన్ చేసినట్టయితే దానికి సంబంధించి కూడా చూపిస్తుంది అనమాట. సో ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే మీ కింద అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. మీరు సింగిల్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు మైనర్ అయినట్టయితే మైనర్ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకునే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు మైనర్ అయినట్టయితే మైనర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడైతే సింగిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మొత్తం ఇక్కడ చూపిస్తుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ విధంగా ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఈ విధంగా ఏమేమి ఉంటాయో అవన్నింటినీ మీరు ఇక్కడ నుంచి చూసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ నేను ఎస్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా లోడింగ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నంత సేపు మీ మొబైల్లో కంపల్సరీగా లొకేషన్ అయితే ఆన్ చేసి ఉండాలి. ఎందుకంటే మీ లొకేషన్ని వాళ్ళు ట్రాక్ చేసుకొని మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట.
సో ఇక్కడ మనకు లొకేషన్ ఓపెన్ చేసుకుని లోడింగ్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు మళ్ళీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇది మనకు బేసిక్ డీటెయిల్స్లోకి అయితే తీసుకెళ్తుందన్నమాట. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్తో లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కేవైసీ లింక్ అయితే దానికే వస్తుంది. సో ఈమెయిల్ ఐడి కూడా మీ దగ్గర ఉన్న మీ మొబైల్లో యాడ్ చేసి ఉందే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మన కింద ఏమేమైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అన్నింటిని టిక్ చేసేయండి. మీరు మైనర్ అని చెప్పేసి అడుగుతుంది, అవన్నీ టిక్ చేసేసి కింద మీరు చూసినట్టయితే FATCA అని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇండియన్ రెసిడెంట్ అయినా కాదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద మీరు చూసినట్టయితే నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మనకి ఇక్కడ ఈమెయిల్ నాట్ వెరిఫైడ్, కైండ్లీ క్లిక్ ఆన్ రీసెంట్ లింక్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఇంతకుముందు మెయిల్ ఐడి అయితే ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడి మనం వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు సింపుల్ మీ మెయిల్ ఇన్బాక్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మీరు వెరిఫై చేస్తే సరిపోతుంది. మీ మెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోతుంది. మెయిల్ ఐడి వెరిఫై అయిపోయిన తర్వాత మనం బేసిక్ డీటెయిల్స్లో నుంచి కేవైసీ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడుగుతాయి, అవన్నీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే VID నెంబర్ ఉంటుంది కదా, దాన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు 2 కండిషన్స్ అయితే కనిపిస్తాయి. ఆ 2 బాక్సులు మనం ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పైన ప్రెస్ చేయాలి. నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్ళిపోతాం. ఇంతకుముందుకు మనం ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చామో ఆ ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ నా డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చేసాయి. తర్వాత మనం నెక్స్ట్ కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయినా కాదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను సింపుల్ ఎస్ అని పెట్టేస్తాను, ఎందుకంటే మనకు ఏదైతే వెల్కమ్ లెటర్ వస్తుందో, మనకు డెబిట్ కార్డ్ కావచ్చు, పాస్బుక్ కావచ్చు, అవన్నీ వెల్కమ్ లెటర్లు వస్తాయి కదా, అవన్నీ మనకు అదే అడ్రస్కి పంపిస్తారనమాట. లేకపోతే ఇక్కడ మీరు నో అని సెలెక్ట్ చేసుకుని మీరు ఉన్న వేరే అడ్రస్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో నేను ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఎస్ పైన ప్రెస్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ప్రజెంట్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన నియరెస్ట్గా ఏ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు సెలెక్ట్ ద నియరెస్ట్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంది. సింపుల్గా దాని పైన ప్రెస్ చేసి మీ సిటీని ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీ సిటీలో మీ నియరెస్ట్గా ఏ బ్యాంక్ ఉంటుందో అది మనకి కింద బ్రాంచెస్ అయితే కనిపిస్తాయి. ఆ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు ఇబ్బందిగా అనిపించినట్టయితే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి BOB బ్యాంక్ నియర్ మీ అని మీరు సెర్చ్ చేసినట్టయితే దానికి సంబంధించిన బ్రాంచ్ నేమ్ కూడా కనిపిస్తుంది. డైరెక్ట్ ఆ బ్రాంచ్ నేమ్ తోటి మీరు ఇక్కడ సెర్చ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు బ్రాంచ్ అడ్రస్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ టాప్ అయితే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. మనం BOB బ్రో సేవింగ్స్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓకే. ఇక్కడ సింపుల్ ప్రొసీడర్ ఉంది కదా, ప్రొసీడ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫాదర్స్ నేమ్లో మీరు చూడొచ్చు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ రిలీజన్ అడుగుతుంది, రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది ఇచ్చేసేయండి. నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అని అడుగుతుంది అనమాట. అంటే మీ పైన ఎంతమంది ఆధారపడి ఉన్నారు మీ శాలరీ పైన అని చెప్పేసి అది నెంబరింగ్ అడుగుతుంది. ఆ నెంబరింగ్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఏమైనా డిసేబిలిటీ పర్సన్ అయినట్టయితే ఎస్ఆర్ నో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ బర్త్ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి దాన్ని ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ ఎడ్యుకేషన్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ కూడా ఎంటర్ చేసేయండి. అన్ని చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియో ఎంతసేపట్లో చూస్తారో అంతసేపట్లో మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఎడ్యుకేషన్లో కనుక మనం చూసినట్టయితే ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్, SSC గ్రాడ్యుయేట్ అని చెప్పేసి విధంగా ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే అడుగుతుంది అనమాట, మీరు ఏంటిది అని చెప్పేసి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ ఇచ్చేసేయాలి. తర్వాత మీ టర్నోవర్ ఎంత ఉంటుంది, టర్నోవర్ కూడా ఇచ్చేసేయండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో కూడా మనకు రకరకాలుగా ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ హౌస్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్, లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, మీకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు దాన్ని ఇక్కడ డీటెయిల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంప్లాయర్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదైనా కంపెనీలో కానీ ఆఫీస్లో కానీ వర్క్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన అడ్రస్, దానికి సంబంధించిన పిన్ కోడ్ కానీ, సిటీ, స్టేట్, కంట్రీ అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఆక్యుపేషన్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది, దాన్ని కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు నామినీ డీటెయిల్స్ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మనం ఎంతో కొంత అమౌంట్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం, అందులో ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక సిచ్యువేషన్ కనుక జరిగినట్టయితే మీరు మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏ పర్సన్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనం నామినీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఎస్ పైన ప్రెస్ చేస్తాను. రిలేషన్షిప్ అడుగుతుంది, అంటే మీరు ఎవరైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిలేషన్ ఏంటిదని చెప్పేసి అడుగుతుంది అనమాట. రిలేషన్షిప్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్, టైటిల్, తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, నామినీకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నామినీ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు మన ఆధార్ కార్డులో ఒక అడ్రస్ వచ్చింది కదా, అదే అడ్రస్లో మీ నామినీ ఉంటారా లేకపోతే మీ నామినీ అడ్రస్ వేరే ఉంటుందని అడుగుతుంది అనమాట. ఒకవేళ అదే అడ్రస్ అయినట్టయితే సేమ్ యాజ్ అప్లికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వేరే అడ్రస్లో ఉంటున్నట్టయితే కింద వేరే అడ్రస్ని కూడా మీరు ఫిల్ చేసేయచ్చు అనమాట. సో ఈ మాత్రం చేసిన తర్వాత కింద మళ్ళీ మనకు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది, ప్రొసీడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఈ అకౌంట్ ఓపెనింగ్తో పాటు మనకు కొన్ని ఇక్కడ అడిషనల్ సర్వీసెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట.
అందులో మనకు మొదటిది వచ్చేసి యూపీఐ ఆల్రెడీ డైరెక్ట్‌గా టిక్ చేసి ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్ బుక్, అదేవిధంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కావచ్చు. కింద మీరు చూసినట్లయితే మీరు ఒకవేళ వాట్సాప్ బ్యాంకింగ్ యూజ్ చేసేవాళ్ళైతే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు వాట్సాప్ బ్యాంకింగ్ అవసరం లేదనుకుంటే దాన్ని వదిలేసి మిగతా వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇంతే కాకుండా మనం ఇక్కడ కిందికెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. మీకు ఒకవేళ డెబిట్ కార్డ్ కావాలనుకుంటే డెబిట్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ కూడా కావాలి అనుకుంటే క్రెడిట్ కార్డ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ వద్దనుకుంటే దాన్ని అన్‌టిక్ చేస్తే సరిపోతుందన్నమాట. అలాగే డెబిట్ కార్డ్‌లో మనకి ఇక్కడ 2 రకాల డెబిట్ కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వర్చువల్ కార్డ్ ఉంటుంది, ఒకటి ఫిజికల్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ వర్చువల్ కార్డ్ కూడా క్రియేట్ అయిపోతుంది. మనం ఆ కార్డ్‌ని యూజ్ చేసి మొబైల్ బ్యాంకింగ్ గాని, యూపీఐని గాని మనం రన్ అయితే చేసుకోవచ్చన్నమాట. మీకు ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే అది మీకు వెల్కమ్ లెటర్ తోటి అయితే వచ్చేస్తుంది. వితిన్ 4-5 డేస్‌లో అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. దాని పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ కావచ్చు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌కి సంబంధించిన మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది. అవన్నీ మీరు ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొసీడ్ పైన ప్రెస్ చేయండి. లేదు అందులో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్టుగా అనిపిస్తే మీరు ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ చేంజ్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత కింద మీకు మళ్ళీ లాంగ్వేజ్ అడుగుతుంది. ఎస్ఎంఎస్ అలర్ట్ లాంగ్వేజ్, అదేవిధంగా వాట్సాప్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఆ రెండింటిని మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే కింద మనకు సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వీడియో కేవైసీ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేను ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడే కేవైసీ కూడా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసేస్తాను. దానికోసం ఇక్కడ కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ అని ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు వీడియో కేవైసీని ఏ లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్లో తెలుగు అని సెర్చ్ చేసి తెలుగు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మీ రిజిస్టర్ మొబైల్ స్టార్టింగ్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఉంటుందంటే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక వైట్ పేపర్ పెన్ కూడా మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఆన్లైన్లోనే మన సైన్ కూడా స్కాన్ అయిపోతుంది అనమాట. అదే సైన్ మన సేవింగ్స్ అకౌంట్లో ఉంటుంది. మీరు ఫర్దర్గా ఆఫ్లైన్లో ఎప్పుడైనా సరే మీరు సైన్ చేసి మీరు అమౌంట్ తీసుకోవడమా లేకపోతే ఏదైనా చెక్ పాస్ చేయడమా ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అందుకే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి, పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా ఇప్పుడు మనకు వీడియో కేవైసీ నడుస్తుంది కాబట్టి మీ ఫేస్ పైన ప్రాపర్ లైటింగ్ ఉండేలా చూసుకోండి, మీ కెమెరా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అవన్నీ ఇక్కడ చెప్తుందన్నమాట. సో అవన్నీ చూసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ని టిక్ చేసి స్టార్ట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు బీఓబీకి సంబంధించిన వాళ్ళ ఏజెంట్ అయితే మనకి ఇక్కడ లైవ్లోకి వచ్చేస్తారనమాట. ఈ లింక్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఓపెన్ కావచ్చు, లేకపోతే మన మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడి కూడా లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో సేమ్ అవే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఈ పర్సన్ అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం చెప్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం పెన్ను పేపర్ తీసుకోమని చెప్పిన కదా, మన సైన్ కూడా ఇక్కడనే స్కాన్ అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక ఫోటో కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లోనే. ఆ ఫోటో కూడా తీసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ అంతా కంప్లీట్ కాగానే మనకి ఇక్కడ చివరిలో థ్యాంక్ యూ అని చెప్పేసి విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు థ్యాంక్ యూ అని చెప్పేసి మనకి చివరిలో వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వితిన్ 1-2 అవర్స్లో మనకు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ప్లే స్టోర్ని ఓపెన్ చేసి బీఓబీ వరల్డ్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో మీ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వగానే అక్కడ కూడా మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీ వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా అక్కడే కనిపిస్తుంది. సో నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకు ఫిజికల్కి సంబంధించిన డెబిట్ కార్డ్, చెక్ బుక్ ఇవన్నీ మనకు వితిన్ 6-7 డేస్లో మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, మనం ఒక బీఓబీకి సంబంధించిన జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ప్రాసెస్. మీరు వెళ్ళి ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా మనకు అక్కడ చాలా రకాల సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్ళకి ఏదైతే బెనిఫిట్గా ఉంటుందో ఆ బెనిఫిట్ ఇచ్చే అకౌంట్ మనకు ఓపెన్ చేయించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు సేల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇదంతా కాకుండా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు 2 రకాల జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నాయి కదా, దీని గురించి వాళ్ళకి చెప్పండి. నాకు కంపల్సరీ ఇదే కావాలనుకుంటే అదే మీకు ఓపెన్ చేసి కేవైసీ కూడా కంప్లీట్ చేయించే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు నేను ఆన్లైన్లో చేసుకుంటాను అనుకుంటే ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా చిన్న ఇన్ఫర్మేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.